Please subscribe and press bell icon for more videos. Hi, my dear competitive aspirants. Welcome to Star Maths classes. ఈ రోజు మనం స్క్వేర్స్ ఏ విధంగా ఈజీగా మైండ్ లో క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, స్క్వేర్స్ మనకు కొన్ని గుర్తుకుంచుకోవాలి. చూడండి, 1 స్క్వేర్ అంటే 1 into 1 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఈ విధంగా మనం ఫస్ట్ నేర్చుకోవాలి. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. ఓకే, నెక్స్ట్ చూడండి, 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196, 15 స్క్వేర్ అంటే 225, 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289, 18 స్క్వేర్ అంటే 324, 19 స్క్వేర్ అంటే 361, 20 స్క్వేర్ అంటే 400. ఓకే, నెక్స్ట్ చూడండి, 21 స్క్వేర్ అంటే 441, 22 స్క్వేర్ అంటే 484. ఓకే, 23 స్క్వేర్ అంటే 529, 24 స్క్వేర్ అంటే 576. ఓకే, 25 స్క్వేర్ అంటే 625. ఈ విధంగా 25 వరకు అయితే మనకు గుర్తుకుండాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మనకు చిన్నప్పుడు తెలుసు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆ విధంగా నేను చూడండి ఇప్పుడు 21 స్క్వేర్ చేస్తున్నా. ఓకే, 21 స్క్వేర్ అంటే ఒకటో స్థానంలో 1 ఉందిగా, అది బి, ఇది ఏ, ఇది బి. ఓకే, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 2 జా 4, 4 1 జా ఏబి అంటే 2 2 జా 4, 4 1 జా 4 కాబట్టి 4, 2 స్క్వేర్ అంటే 4, 441. 21 స్క్వేర్ అంటే 441. నెక్స్ట్ చూడండి, 22 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 2 2 జా 4, 4 2 జా 8, 2 స్క్వేర్ అంటే 484, 484. ఈ విధంగా అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఏదైనా ఒక నంబర్ చెప్పండి. చూడండి, 58 స్క్వేర్ అంటే చూడండి 58 స్క్వేర్. ఓకే, 8 స్క్వేర్ అంటే 64, 6, 2 5 జా 10, 10 8 జా 80, 86, 8. 5 స్క్వేర్ అంటే 25, 25 8 ప్లస్ 25 8 33, 33 33 64. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇంకో నెంబర్ చూడండి, ఏదైనా ఒక 98 స్క్వేర్, 8 8 జా 64, 6. ఓకే, 8 2తో మల్టిప్లై చేయాలి కదా, 8 9 జా 72, 72 2 జా 144, 144 ప్లస్ 6 150 అంటే 15. 9 స్క్వేర్ అంటే 81, 81 ప్లస్ 15 96. ఈ విధంగా ఈ ఫార్ములాతో మనం స్క్వేర్స్ ని కనుక్కోవచ్చు. ఇంకో విధంగా చెప్తా చూడండి, ఈ విధంగా ఇదొక మెథడ్. మనం మైండ్ లో క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే చూడండి, 625 అంటే ఎంత, 25 స్క్వేర్. ఓకే, 24 స్క్వేర్ అంటే ఎంత, 576. ఓకే, 23 స్క్వేర్ అంటే ఎంత, 529. 22 స్క్వేర్ అంటే ఎంత 484.
4. ఓకే, 21 స్క్వేర్ అంటే 441. 20 స్క్వేర్ అంటే 400. 19 స్క్వేర్ అంటే 361. 80 స్క్వేర్ అంటే 324. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి 25 స్క్వేర్ ఇది. ఇప్పుడు 26 స్క్వేర్ చూడండి ఇక్కడ ఎంత 25 కదా, 25కి ఎంత ఒక 100 ఎక్కువ. 25 తర్వాత 26 కాబట్టి 1 కాబట్టి 100 కలుపుతున్నా 24కి, అప్పుడు ఏమవుతుంది 676 అంతే. 27 స్క్వేర్ చూడండి ఇక్కడ 25 కంటే 23 ఎంత 200. 2 తక్కువ ఉంది కాబట్టి 200 కలుపుతున్నా, అప్పుడు ఏమవుతుంది 200 కలిపితే 729. 28 స్క్వేర్ దీడా 300. 22 అంటే 300 ఎంత అవుతుంది అప్పుడు 784. 29 స్క్వేర్ అంటే 400. 400 అంటే 841. 30 స్క్వేర్ అంటే ఇక్కడ నేను 500 కలుపుతున్నాను, ఎందుకంటే 30 అంటే 25కి 20కి మధ్య 5 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 500. అప్పుడు ఏమవుతుంది 900. ఓకే, ఇక్కడ 600. 31 స్క్వేర్ అంటే 961. ఓకే, ఇక్కడ 700 అంటే 32 స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది 1024. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది 31. ఓకే, హోల్ స్క్వేర్ అంటున్నా. 31 అంటే 25కి ఎంత డిఫరెన్స్ ఏముంది 6 కాబట్టి 600. ఓకే, ఈ విధంగా చూడండి 31కి -25 చేస్తే 6 వచ్చింది కదా, అంటే 600 రాయాలి. ఇప్పుడు 25 ఉంది కదా, ఓకే 25 - 6 ఎంత 19. 19 స్క్వేర్ ఎంత 19 స్క్వేర్ ఎంత మనకు తెలుసు 361. ఎంత అయింది 961. ఓకే, వచ్చిందా ఈ విధంగా 25ని బేస్ తీసుకొని చేయాలి. ఇప్పుడు 32 ఎగ్జాంపుల్ 32 స్క్వేర్ ఎంత ఎక్కువ 700. 25కి ఎంత ఎక్కువ ఉంది 7 కాబట్టి 700 ప్లస్ 25 - 7 చేస్తే ఎంత 18. 18 స్క్వేర్ అంటే 324. అంటే 700 300 1024. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు 58 చేసినాం. 58 కాదు 50 బిలో కాబట్టి 48. 50 బిలో తీసుకోవాలి 25 to 50. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ ఉంది 25 కంటే ఎంత ఎక్కువ ఉంది 2300. అంతేనా 2300 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 2. 25 నుంచి 23 తీసేస్తే 2 కాబట్టి 4. అప్పుడు ఏమవుతుంది 2304. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు నేను 48 చూపిస్తా. 8 స్క్వేర్ అంటే 64. 6 2 4 8 8 4 2 4 8 8 8 64 కాబట్టి 64 + 6. ఓకే, నెక్స్ట్ చూడండి 4 స్క్వేర్ అంటే 16. 16 అంటే 23. వచ్చిందా? ఈ విధంగా చేసినా వస్తుంది, ఈ విధంగా చేసినా వస్తుంది. ఏం చేయాలి చూసుకోండి. 44 అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి 25 కంటే 44 ఎంత ఎక్కువ ఉంది ఎంత 1900 ప్లస్ 44. ఓకే, అంటే 44 - 25 ఎంత 19 కాబట్టి 1900. ఇప్పుడు చూడండి 25 లెక్క నుంచి 20 పోతే 6 కాబట్టి 25 లెక్క నుంచి 19 పోతే 6 కాబట్టి 6 స్క్వేర్ అంటే 36. 1936. ఓకే, ఈ విధంగా
ఫస్ట్ ఏం చేయాలి, 25 కంటే ఎంత ఎక్కువ ఉందో అంత రాయాలి. ఓకే, 25 మైనస్ 19 చేయాలి. తర్వాత 6 కాబట్టి 6 స్క్వేర్ రాయాలి. ఓకే, రెండింటిని కలపాలి, కలిపితే అదే స్క్వేర్. ఈ విధంగా రెండు మెథడ్ మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 50 బేస్ తీసుకోవాలి. 50 స్క్వేర్ అంటే ఎంత, 2500. ఇప్పుడు 51 స్క్వేర్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 51 ఎంత ఎక్కువ ఉంది, ఒకటి కాబట్టి 25కి ఒకటి కలపండి, 2600. ఇక్కడ ఎంత, 1 స్క్వేర్ అంటే 1, 2601. ఓకే, చూడండి 51 స్క్వేర్ అంటే ఇక్కడ మనం పక్కకి చేసేద్దాం. 51 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 5 10, 10 అంటే 0 1, 5 స్క్వేర్ అంటే 25, 2601. ఈ విధంగా వచ్చిందా. అదే విధంగా 52 స్క్వేర్. ఓకే, 52 స్క్వేర్ అంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి 2700. 100 ఎన్ని ఎక్కువ, 52, 50కి 52కి ఎంత గ్యాప్ ఉంది, 2 కాబట్టి 2 ఎక్కువ ఉంది కాబట్టి 200 కలపాలి. ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 2704. ఈ విధంగా 53 స్క్వేర్. 53 అంటే 2800 ప్లస్ ఓకే 3 స్క్వేర్ అంటే 9, 2809. ఈ విధంగా వేస్తే ఈ విధంగా. ఓకే, 53 అంటే చూడండి ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ అంటే 9, 5, 2 5 10, 10 3 30 కాబట్టి 3, 5 స్క్వేర్ అంటే 25, 28 వచ్చిందా. ఈ విధంగా నెక్స్ట్ చూడండి, ఏదైనా నెంబర్ చెప్పండి. 74 తీసుకోండి. ఓకే, 74 అంటే ఎంత ఎక్కువ ఉంది, 50 కంటే 24 కాబట్టి 50 ప్లస్ 24, 25 ప్లస్ 24 ఎంత అవుతుంది, 49. అంతేనా, 49 ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 కాదు, ఎంత, 24 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే మనకు తెలుసు 576. కలపండి, అప్పుడు ఏమవుతుంది, 49 50 500 ఎంత, 54 76. అంతేనా. ఇక్కడ చూసుకోండి, 4 స్క్వేర్ అంటే 16, 1 2 4 8, 8 7 56, 57 5, 7 స్క్వేర్ అంటే 49, 54 వచ్చిందా. ఈ విధంగా 50 కంటే ఎంత, ఇప్పుడు ఇంకోటి చూడండి, 70 తీసుకుంటున్నా. ఓకే, ఎంత ఎక్కువ ఉంది, 50 కంటే 20 కాబట్టి 50 25 ప్లస్ 20 ఎంత, 4500 ప్లస్ ఎంత, 20 స్క్వేర్ అంటే 400 అంటే 49. ఈ విధంగా. ఓకే, చూడండి 70 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0నే, 2 4 14, 14 0, 14 0 0 కాబట్టి అంతే, 7 స్క్వేర్ అంటే 49. ఈ విధంగా చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే ఈజీ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి 50 టు 75 వరకు. ఇప్పుడు చూడండి 75 టు 100. ఇప్పుడు చూడండి 100 అంటే మనకు తెలుసు, 100 స్క్వేర్ ఎంత, 10,000. అంతేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 99 స్క్వేర్ తీసుకుంటున్నా. ఓకే, అయితే నేనేం చేస్తున్నా, ఇంతకుముందు మనం ఏం చేసినాం అంటే ప్లస్ చేసినాం, ఇక్కడ ఏం చేస్తున్నా మైనస్ చేస్తాను. ఎందుకంటే 100 కంటే ఎంత తక్కువ ఉంది, 10,000. ఓకే, ఎంత తక్కువ ఉంది, ఇంటూ 1 కాబట్టి 299. ఇక్కడ చూడండి 99 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81 కాబట్టి 8. 9 స్క్వేర్ అంటే మళ్ళీ 9 9 81, 81 2 162, 162 అంటే 170, 70. 9 9 9 స్క్వేర్ అంటే 81, 81 అంటే 81 ప్లస్ ఇది 98.
ఈ విధంగా రావాలి మనకు ఆన్సర్. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ చూడండి, ఒక వన్ మీన్స్ ఒకటి గ్యాప్ ఉంటే అది 200, 10,000కి 100 నుంచి చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ 200 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, మైనస్, ఇది మైనస్ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. ఎంత, 1 స్క్వేర్ అంటే 1. ఓకే, 10,000 మైనస్ 200, 9,800 ప్లస్ 1. ఈ విధంగా చూడండి, 98 స్క్వేర్. 98 స్క్వేర్ అంటే 10,000 మైనస్ 2 కాబట్టి 2 ఇంటూ 200 ఎంత, 400. ఒక దానికి 200 తీసుకోవాలి, రెండింటి కాబట్టి 400 ప్లస్ ఇక్కడ 2 గ్యాప్ కాబట్టి 2 స్క్వేర్ 100 ఎంత, 100 ఎంత 2. 8 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. ఓకే, ఇక్కడ ప్లస్ చేయాలి, ఇది మైనస్ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 9600 ప్లస్ 4 కాబట్టి 96 4. ఓకే, ఈ విధంగా. ఇంకా నెంబర్ చెప్పండి, 75 చేద్దాం. 75 స్క్వేర్ 10,000. ఓకే, 10,000 ఎంత, 25 అంటే 5,000 మైనస్ 25 స్క్వేర్ అంటే 625. ఇప్పుడు ఏమవుతుంది, 5,000 ఇది 5,000 అవుతుంది, 5625. ఈ విధంగా. ఇప్పుడు మైండ్లో ఏ విధంగా చేయాలంటే, నేను ఒక నంబర్ చూడండి, 80 ఉంది, 80 స్క్వేర్. ఓకే, 80 అంటే 10,000. 10,000 అంటే 80 అంటే 20 గ్యాప్ కాబట్టి 4,000. 6,000. 6,000 20 స్క్వేర్ అంటే 400. 6,400. ఈ విధంగా చేయాలి మైండ్లో. ఇవి మనం ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీగా చేయొచ్చు. ఓకే, వచ్చిందా? 80 స్క్వేర్ చూసుకోండి. 80 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0నే, 80 0నే, 8 స్క్వేర్ అంటే 64. ఈ విధంగా. ఇంకొక నంబర్ చూడండి, 81 చూడండి, 81 స్క్వేర్. 81 స్క్వేర్ అంటే 81 స్క్వేర్ అంటే 10,000 నుంచి 19 గ్యాప్ 100 టు 81 మైనస్ చేస్తే 19. 90 స్క్వేర్ అంటే 19 2 3800. 3800 తీసేయాలి 10,000 నుంచి. తీసేస్తే ఏమైతే 3,000 అంటే 7,800 అంటే 6,200. 6,200 ఇంటూ ప్లస్ 19 స్క్వేర్. 6,200 ప్లస్ 90 స్క్వేర్. 90 స్క్వేర్ అంటే 380 361. 90 స్క్వేర్ అంటే కాబట్టి ఏమవుతుంది, 6,200 300 6,500 65 61 అవుతుంది. చూసుకోండి, 81 స్క్వేర్ కదా, 1 స్క్వేర్ అంటే 1, 2 8 16, 16 ప్లస్ 1 16 1 16 కాబట్టి 1. ఓకే, 8 స్క్వేర్ 64 65 వచ్చిందా? ఈ విధంగా గుర్తుంచుకోండి. 75 నుండి మనం 100 వరకు చేసినప్పుడు 100 స్క్వేర్ ఎంత, 10,000 తీసుకోవాలి. 99 అయితేనేమో 1 ఇంటూ 200 చేసి మైనస్ చేయాలి. ఎన్ని ఉంటే దానికి డబుల్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 95 చెప్తాను. 95 స్క్వేర్. ఓకే, 95 స్క్వేర్ అంటే ఎంత, 5. 5 అంటే 1000. 5 అంటే 500 ఇంటూ 2 కాబట్టి 1000 అవుతుంది. 10,000 నుంచి 1000 పోతే 900. 900 ప్లస్ 25 స్క్వేర్ అంటే 25. 9,025. చూడండి నేను చేస్తాను. 5 స్క్వేర్ అంటే 25. 2 9 18, 18 5 90, 92 9. 9 స్క్వేర్ అంటే 81, 81 అంటే 90. ఈ విధంగా నేను మైండ్లోనే చేస్తున్నాను. ఇప్పుడు అన్ని నెక్స్ట్ ఒకటి చూడండి, మైండ్లో చేస్తా. 85. ఓకే, 85 ఐ స్క్వేర్ అంటే మైండ్లో చేస్తున్నా చూడండి. 85 అంటే ఎంత, 100 నుంచి 15 15 2 30 300 3000. 10,000 దగ్గర 3000 పోతే 7,000. 7,000 కి మళ్ళీ ఏం చేయాలి, 15 స్క్వేర్ 225. 7,225. 7,225.
85 స్క్వేర్ అంటే నేను ఏ విధంగా చెప్పాను, మైండ్లోనే చెప్పాను ఆ విధంగా. 53 అంటే చూడండి, 53 స్క్వేర్ అంటే నేను ఇంతకుముందు ఏం చెప్పాను, 53 అంటే 300 కలపాలి. దేనికి? 50 స్క్వేర్ కి 2500 అంటే 2800 ప్లస్ 9. 2800 ప్లస్ 9 అంటే 28 9. ఈ విధంగా చూసుకోండి. 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ 2 5 10 33, 5 స్క్వేర్ అంటే 25 28. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తేనే మైండ్లో చెప్పచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగా మీరు కూడా చేయొచ్చు, బట్ ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా స్క్వేర్స్ చేయాలి. ఓకేనా? Thanks for watching my videos.